Hello dear students, welcome to Accounts in Telugu by Professor Devika Bhatnagar. డిపార్ట్మెంట్ అకౌంట్స్ గురించి లాస్ట్ క్లాస్లో డిపార్ట్మెంటల్ అకౌంట్స్ దాని గురించి లాస్ట్ క్లాస్ మీకు ఇంట్రడక్షన్ ఇచ్చాను, గుర్తుందా? అది అర్థమైతేనే ఈరోజు క్లాస్కి రండి, లేకపోతే కష్టం. ఎందుకంటే బేస్ క్లాస్ ఇంట్రడక్షన్ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ వర్కౌట్ చేయాలంటే. ఈరోజు ఒక ప్రాబ్లం చేద్దాం, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రాబ్లం అర్థమైతే మీరు మెల్లమెల్లగా ఏ ప్రాబ్లం అయినా మెల్లమెల్లగా వర్కౌట్ చేయొచ్చు. ఏం లేదు, అక్కడ ఉన్న ట్విస్ట్ ఏంటంటే ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, ఆ ఎక్స్పెన్స్ని ఎట్లా అలొకేట్ చేయాలి, ఎట్లా అపర్షన్ చేయాలి, అది తెలిస్తే మనకి గేమ్ మొత్తం అర్థమైనట్టే డిపార్ట్మెంటల్ అకౌంట్స్. ఒక ప్రాబ్లం వర్కౌట్ చేద్దాం, కొంచెం ఫోకస్ చేయండి, అర్థమైపోతుంది. ఇప్పుడే ఇంగ్లీష్లో చేశాను, ప్రాబ్లం అట్లనే పెట్టేశాను. ఇప్పుడు ప్రాబ్లం మీకు డెస్క్టాప్ మీద ఇచ్చాను, స్క్రీన్ షాట్ తీసుకుంటారో రాసుకుంటారో ఏదో ఒకటి చేయండి. కళ్యాణి పబ్లికేషన్స్లో జైన్ అండ్ నారంగ్ ఆథర్లో ప్రాబ్లం తీసుకున్నాను. ఇది ప్రాబ్లం మెల్లగా చదువుతాను, ఒకసారి అర్థం చేసుకోండి, తర్వాత మనము సొల్యూషన్కి వెళ్దాము. ఏమంటున్నాడు చూడండి. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ హిందుస్థాన్ ఎలక్ట్రానిక్స్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st March 2009. ఏమంటున్నాడు ఇక్కడ, మనకి డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ ఏదో ఇచ్చాడు. ట్రాన్సాక్షన్స్ పర్చేజెస్ అన్నాడు. పర్చేజెస్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ అంటే ఎక్స్ డిపార్ట్మెంటు, టేప్ రికార్డ్స్ అంటే వై డిపార్ట్మెంటు, ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ రిపేర్స్ ఎక్సెట్రా ఇది జెడ్ డిపార్ట్మెంట్లు. అంటే ఎలక్ట్రానిక్స్ కంపెనీ వాళ్ళు 3 డిపార్ట్మెంట్లు చేశారు. ఒకటి ట్రాన్సిస్టర్ డిపార్ట్మెంటు అని ఎక్స్ అని, టేప్ రికార్డ్ డిపార్ట్మెంట్ వై అని, ఇన్స్ట్రుమెంట్ అండ్ రిపేర్స్ ఇది ఒక జెడ్. 3 డిపార్ట్మెంట్లకు పర్చేజెస్ ఇచ్చాడు మనకి. పర్చేజెస్ ఎక్కడొస్తుంది? ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ వస్తుంది. మనం ఇప్పుడు చేయబోయేది ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇది పర్చేజెస్ కాబట్టి ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్లో వస్తుంది. నెక్స్ట్ వేజెస్. వేజెస్ కూడా ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్, ఎందుకంటే ఇది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కదా. రెంట్ ఏమో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి వస్తుంది. ఇక్కడ వేజెస్ రెంట్ ఈ రెండు కలిపి ఇచ్చాడు, 3 డిపార్ట్మెంట్లకు కలిపి ఇచ్చాడు. కింద అడ్జస్ట్మెంట్లు ఏదో చెప్తాడు, దాని ప్రకారము మనము ఈ వేజెస్ని రెంట్ని అలొకేట్ చేద్దాము. సన్రీ ఎక్స్పెన్సెస్ కూడా కలిపి ఇచ్చాడు, దీన్ని కూడా మనం సపరేట్ చేయాలి. అడ్జస్ట్మెంట్స్ కింద ఏదో ఇచ్చి ఉంటాడు, దాని ప్రకారం ప్రాఫిట్ ముట్టుకోక్కర్లేదు. ఇక క్రెడిట్ సైడ్కి వస్తే సేల్స్ అన్నాడు. సేల్స్ ఎక్కడ వస్తాయి? ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్లో వస్తాయి. ఎక్స్ వై జెడ్ ఈ 3 డిపార్ట్మెంట్లకు సంబంధించి సేల్స్ ఇచ్చాడు, క్రెడిట్ సైడ్లో ట్రేడింగ్ అకౌంట్లో వేసుకుందాము. తర్వాత స్టాక్ ఎట్ 31st March 2009 అంటే క్లోజింగ్ స్టాక్ కూడా ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్లో వేసుకుంటాము. ఇక అడ్జస్ట్మెంట్స్కి వస్తే కనుక అదర్ పర్టికులర్స్ ఆర్ గివెన్ బిలో. ట్రాన్సిస్టర్స్ అండ్ టేప్ రికార్డ్స్ హ్యావ్ బీన్ సోల్డ్ ఇన్ షోరూమ్ అండ్ రిపేర్స్ ఎక్సెట్రా మేడ్ ఇన్ ద ఫ్యాక్టరీ. ఎక్కడో చోట అమ్మేశాడు అన్నాడు. ఏడమితో మనకి ఇంట్లో పెద్ద ఫరకేం పడదు, ఇది ఓన్లీ ఇన్ఫర్మేషన్. ప్రాబ్లంతో మనకి ఏం క్యాలిక్యులేషన్కి సంబంధం లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్. ఇక సెకండ్ పాయింట్ చూడండి, ఇది కొంచెం కేర్ఫుల్గా చూడండి. అపర్షన్మెంట్ ఆఫ్ వేజెస్ ఈజ్ షోరూమ్ 3/4, ఫ్యాక్టరీ 1/4. వేజెస్నంట షోరూమ్కి 3/4, ఫ్యాక్టరీకి 1/4 చేయమన్నాడు. అయితే వేజెస్ ఆఫ్ షోరూమ్స్ ఆర్ టు బి డివైడెడ్ 1:2 రేషియో ఇన్ ద ఎక్స్ అండ్ వై డిపార్ట్మెంట్స్ అన్నాడు. దీన్ని వర్కింగ్ నోట్స్లో చూపించాలా, చేద్దాం. గుర్తుపెట్టుకోండి, ఇది వేజెస్ ఒకటి మనము వర్కింగ్ నోట్స్లో చూపించాలి. ఇక నెక్స్ట్ థర్డ్ అడ్జస్ట్మెంట్ ఏమన్నాడు? రెంట్ ఆఫ్ ఫ్యాక్టరీ 500 per month. 500 per month అంటే 12 monthsకి ఎంత అవుతుంది? 500 × 12 6,000. రెంట్ ఆఫ్ షోరూమ్ ఈజ్ అపార్షన్ ఈక్వల్లీ టు ఎక్స్ అండ్ వై డిపార్ట్మెంట్స్. షోరూమ్కి సంబంధించిందేమో ఎక్స్ వైకి ఇవ్వాలంట. మరి ఫ్యాక్టరీకి సంబంధించి ఎవరికి ఇస్తాము? అండర్స్టూడ్ జెడ్కి ఇస్తాము, ఎందుకంటే XYZకి షోరూమ్ ఇస్తున్నాము, ఫ్యాక్టరీది జెడ్కి ఇస్తాము. ఇది కథ. నెక్స్ట్ నాలుగోది, సన్రీ ఎక్స్పెన్సెస్ ఆర్ అపార్షన్డ్ ఇన్ ద సేల్స్ రేషియో ఆఫ్ ది డిపార్ట్మెంట్. సన్రీ ఎక్స్పెన్సెస్ ఏం చేయాలి? ఎంత ఇచ్చాడు? 11,000. దీన్ని సేల్స్కి సంబంధించి రేషియో తీసుకొని ఆ రేషియో ప్రకారం మనము డివైడ్ చేసి చెప్పమన్నాడు. సేల్స్ ఎంత ఉన్నది ఇక్కడ? 1,75,000, 1,40,000, 35,000. ఇది దీని రేషియో తీసుకొని దీని ప్రకారంగా ఈ 11,000ని XYZ డిపార్ట్మెంట్లకి మనము చేయాల్సి ఉంటుంది. ఇంతే. ప్రిపేర్ డిపార్ట్మెంటల్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అన్నాడు. దీనికి నేనేం చేశానంటే ముందే ఆల్రెడీ చేసి పెట్టాను, ఇప్పుడు ఇంగ్లీష్లో. దీనికి ఏం చేస్తామంటే ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చేయాలి, సింపుల్. కాకపోతే ఇక్కడ అమౌంట్ ఒకటే కాలం బదులు 3 వేసుకుంటున్నాం, ఎందుకంటే 3 డిపార్ట్మెంట్లు ఉన్నాయి కదా, XYZ. హెడ్డింగ్ ఏం పెట్టాము? హిందుస్థాన్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంటల్ ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2009 అన్నాము. పర్టికులర్స్ XYZ ఇది డెబిట్ సైడ్, అట్లాగే పర్టికులర్స్ XYZ ఇది క్రెడిట్ సైడ్.
ఇట్లా మనం ముందు కాలమ్స్ వేసుకున్నాము. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి రాసుకుంటూ పోదాము. ఎట్లా వేసినామో చెప్తాను మీకు ముందు. మనకి ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ లేదు, ట్రేడింగ్ అకౌంట్ చేయాలి ముందు కదా. ఓపెనింగ్ స్టాక్ లేదు, కానీ ఏముంది, పర్చేజెస్ ఉంది. పర్చేజెస్ వేసేసుకుందాము. పర్చేజెస్ ఇది చూడు, పర్చేజెస్ వేసాను ఇక్కడ నేను టిక్ వేసుకుంటా పోతా. పర్చేజెస్ 1,60,000 ఇక్కడ, అండ్ బైకి 1,25,000, జెడ్కి 80,000 పర్చేజెస్ అయిపోయింది. ఇంకా తర్వాత వేజెస్ ఉంది. వేజెస్కి మనకి అడ్జస్ట్మెంట్ ఉంది చూడండి, ఎందుకంటే వేజెస్ 48,000 అన్నాడు. దీన్ని ఎవరికి ఎంత ఇవ్వాలనేది అడ్జస్ట్మెంట్లో చెప్పాడు. ఇది కొంచెం ఫోకస్ చేయండి. ఇది మన వర్కింగ్ నోట్స్లో చూపిస్తున్నాం ఆల్రెడీ. అపార్షన్మెంట్ ఆఫ్ వేజెస్ ఈజ్ షోరూమ్కి 3/4, ఫ్యాక్టరీకి 1/4. వేజెస్ ఎంత ఉంది మొత్తము 48,000. ఇక్కడ వేస్తున్నాను 48,000 వేసుకున్నాము. దీంట్లో షోరూమ్కి ఎంత అన్నాడు, 3/4 అన్నాడు. షోరూమ్కి 3/4, 48,000లో 3/4 ఎంత వచ్చింది, 36,000 వచ్చింది. దీన్ని ఏం చేయమన్నాడు, 1:2 రేషియోలో XYకి ఇవ్వమన్నాడు. XYయే కదా, XY. సో 36,000 1:2 రేషియోలో XYకి ఇచ్చాము. ఇంకా మిగిలింది ఏంటి, 1/4. 1/4 ఇంకెవరికి ఇస్తాము, ఇక్కడ XYకి అయిపోయింది కదా. అయిపోయిందంటే మిగిలింది ఎవరు, జెడ్కి 1/4 ఇస్తాము. వర్క్షాప్ది 1/4 ఆఫ్ 48,000 ఎంత ఉంది, 12,000 వచ్చింది. ఇది జెడ్కి ఇచ్చాము. ఈ క్యాలిక్యులేషన్ అర్థమైందా? కావాలంటే పాస్ చేసి వీడియో మళ్ళీ ఒకసారి చూసుకోండి, ఏం లేదు. వాడు ఏమన్నాడంటే మనకి మొత్తం ఎక్స్పెన్సెస్ 48,000 అన్నాడు. దాంట్లో షోరూమ్కి 3/4 ఇవ్వమన్నాడు. 3/4 క్యాలిక్యులేట్ చేస్తే 36,000 వచ్చింది. 36,000 1:2 రేషియోలో XYకి ఇవ్వమన్నాడు. XYకి ఇచ్చాము. ఇయగా మిగిలిందంతా 1/4 ఆ వర్క్షాప్ది కదా. ఈ 1/4 ఎవరికి ఇస్తామో ఆడ XYZకి ఆల్రెడీ అయిపోయింది. ఇక మిగిలింది ఎవరు, జెడ్. ఆ జెడ్కి 1/4 ఇస్తాం. 1/4 ఆఫ్ 48,000 12,000 వచ్చేస్తుంది. ఇట్లా మనం వేజెస్ ఒక్కటి చేసుకున్నాము. చేసిన తర్వాత ఈ వేజెస్ని తీసుకెళ్ళి అక్కడ వేసేస్తాం. వేజెస్ ఎంత వచ్చింది చూడండి, 12,000, 24,000, 12,000. చూడండి 12,000, 24,000, 12,000 వేజెస్ వేసేసినాం. ఇంకా ఆడేం లేదు ఆయనకి, మనకున్న ఇవే కదా. సేల్స్ వేసాము, క్లోజింగ్ స్టాక్ వేసాము. సేల్స్ క్రెడిట్ సైడ్ ఇచ్చాడు చూడండి, 1,75,000, 1,40,000, 35,000 సేల్స్ వేసాము. క్లోజింగ్ స్టాక్ దాని కిందనే ఇచ్చాడు, 60,100, 20,300 అండ్ 44,600. ఈ 4 వేసుకున్నాము. పర్చేజెస్, వేజెస్ డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ సేల్స్, క్లోజింగ్ స్టాక్ వేసుకున్నాము. ఇక ట్రేడింగ్ అకౌంట్ కథ అయిపోయింది. దీని ఏం చేస్తాం, క్లోజ్ చేస్తాము. టోటల్ చేస్తే ఇంత వచ్చింది మనకి. ఎక్స్ చూస్తే 2,35,100 ఉంది. దాంట్లోంచి ఈ 2 తీసివేస్తే మనకి గ్రాస్ ప్రాఫిట్ 63,100 వచ్చింది ఇది. అట్లాగే వైది కూడా 1,60,300 ఈ టోటల్. దీంట్లోంచి ఈ 2 మైనస్ చేయగా వచ్చింది 11,300. ఇక్కడ కూడా ప్రాఫిట్ వచ్చింది. జెడ్ మాత్రం డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది. డెబిట్ సైడ్ టోటల్ 92,000 ఉంది. 92,000 మైనస్ క్రెడిట్ సైడ్ తక్కువ ఉంది. ఈ 2 మైనస్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 12,400. ఇది గ్రాస్ లాస్ వచ్చింది. ఇక్కడతో ట్రేడింగ్ అకౌంట్ అయిపోయింది. ట్రేడింగ్ అకౌంట్లో ఏమైంది, XYకి ప్రాఫిట్, జెడ్కి లాస్, గ్రాస్ లాస్ వచ్చింది. ఎట్లొస్తే ఏంటి, ఇక ఈ అమౌంట్ని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఇక్కడ మనం ఒక్కటి అర్థం అవ్వాలా, ట్రేడింగ్ అకౌంట్ లెవెల్లోనే డిపార్ట్మెంట్ జెడ్కి గ్రాస్ లాస్ వచ్చింది. అమ్మో కొంచెం డేంజర్లోనే ఉంది. XY బాగానే ఉన్నాయి. సరే కంటిన్యూ చేద్దాం ప్రాబ్లం. ఇప్పుడు గ్రాస్ ప్రాఫిట్ని డెబిట్ నుంచి క్రెడిట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇక్కడ డెబిట్ టు క్రెడిట్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. గ్రాస్ లాస్ని క్రెడిట్ టు డెబిట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది. ఇక ఎక్స్పెన్సెస్, మిగిలిన ఎక్స్పెన్సెస్కి వెళ్ళిపోదాం. వేజెస్ అయిపోయింది కదా ఆల్రెడీ. రెంట్, ఇప్పుడు రెంట్కి వెళ్ళిపోదాం. రెంట్ ఏమంటున్నాడు చూడండి, రెంట్ ఆఫ్ ఫ్యాక్టరీ ఈజ్ 500 per month. Rent of showroom is apportioned equally in X and Y departments. ఇప్పుడు రెంట్ ఆఫ్ ఫ్యాక్టరీ 500 per month అన్నాడు. 500 per month అంటే అమ్మో కరెంట్ పోయింది. ఇన్వర్టర్ జర సతాయిస్తూ ఉంది. సరే ఇన్వర్టర్ ఆన్ చేశాను. ఇక్కడ ఏముంది, రెంట్ చూడండి. రెంట్ ఆఫ్ ద ఫ్యాక్టరీ 500 per month అన్నాడు. 500 అంటే ఎంత వస్తుంది, రెంట్ ఆఫ్ ద ఫ్యాక్టరీ 500, 12 monthsకి 6,000 అవుతుంది కదా. దీన్ని ఏమంటున్నాడు, 5,500 per month. రెంట్ ఆఫ్ షోరూమ్ ఈజ్ అపార్షన్డ్ ఈక్వల్లీ X and Y డిపార్ట్మెంట్స్. షోరూమ్ దేమో మిగిలిన వాటికి ఈక్వలెంట్గా చేయమంటున్నాడు. ఎవరికి, X and Yకి మిగిలింది.
ఇప్పుడు రెంట్ ఆఫ్ షోరూమ్ అంటే ఎంత వచ్చింది మనకి 500 ఇంటూ 12 6000 వచ్చింది. బ్యాలెన్స్ ఈ బ్యాలెన్స్ ఎంత ఉంది 4800. 10,800 6000 పోగా మనకు బ్యాలెన్స్ 4800 ఉంది కదా. దిస్ ఈజ్ టు బి డివైడెడ్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై 2400 ఈచ్. దీన్ని ఈక్వల్గా డివైడ్ చేయమన్నాడు. ఎంత 2400 ఈక్వల్గా డివైడ్ చేస్తే 2400 వచ్చింది. ఇది ఎవరికి ఎక్స్ వైకి ఇచ్చేస్తాము. ఎంతలోంచి 10,800లోంచి 4,800 వీళ్ళిద్దరికి ఇచ్చాము. మళ్ళీ జెడ్కి ఏంటి జెడ్కి ఇదే జెడ్కి 6000. ఇది ఒక పాయింట్ అర్థం చేసుకోండి. సో దీని ప్రకారంగా మనము వేసుకుందాం రెంట్. ఎక్స్వైకి ఎంత 2400 ఈచ్ రెంట్ అని వేసుకున్నాం. ఇప్పుడు ఎక్స్వైకి 2400 ఈచ్, జెడ్కి 6000 అయింది కదా. నెక్స్ట్ ఇక శాలరీకి వచ్చేద్దాం. సన్రీ ఎక్స్పెన్సెస్. సన్రీ ఎక్స్పెన్సెస్ 11,000. దీన్ని ఏమన్నాడు సన్రీ ఎక్స్పెన్సెస్ ఆర్ అపార్షన్డ్ ఇన్ ద సేల్స్ రేషియో ఆఫ్ ద డిపార్ట్మెంట్. సేల్స్ రేషియో ప్రకారం చేయమన్నాడు. ఇప్పుడు సన్రీ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంది టోటల్ 11,000 కదా. ఇక్కడ 11,000 వేసుకుందాము. 11,000 ఈజ్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద రేషియో ఆఫ్ సేల్స్. సేల్స్ రేషియో తీసుకుందాం. సేల్స్ 1,75,000, 1,40,000 అండ్ 35,000. దీనికి రేషియో తీసిద్దాం. ఈ 3 0లు అన్నీ కట్ అయిపోయిన తర్వాత 175, 140, 35 ఉంది. దీన్ని 5తో డివైడ్ చేస్తే 35, 28, 7 వచ్చింది. 7తో కూడా పోతుంది కాబట్టి 7 1 7, 7 4 28, 7 5 35 అట్లా ఇట్లా మనకి 5:4:1 రేషియో వచ్చింది. ఈ రేషియో ప్రకారంగా 11,000ని మనము XYZకి డివైడ్ చేస్తాము. చేస్తే ఎక్స్కి ఏమో 5,500, వైకి 4,400, జెడ్కి 1,100 వచ్చింది. అదే ఇక్కడ వేసుకున్నాం. ఇంకా ఏం లేదు రాయడానికి, మనం ఉన్నాయన్నీ వేసేసుకున్నాము. సో ట్రేడింగ్ అకౌంట్లో ఇచ్చినాయేమో 4 పర్చేజెస్, వేజెస్, సేల్స్, క్లోజింగ్ స్టాక్ ఇవి వేసుకున్నాం. వేసుకున్నాక మనకి గ్రాస్ ప్రాఫిట్, గ్రాస్ లాస్ వచ్చింది. దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. మనకి ఇంకా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి, ఒకటి రెంట్, సన్రీ ఎక్స్పెన్సెస్ రెండే ఉన్నాయి. ఈ రెండు సంబంధించి మనకి వర్కింగ్ నోట్స్లో అండ్ అడ్జస్ట్మెంట్స్లో క్లియర్గా చెప్పాడు. దాన్ని ఇక్కడ వర్కింగ్ నోట్స్లో చూపించి మనకి ఎంత వచ్చిందో దాని అమౌంట్ని ఇక్కడ వేసుకున్నాము. సన్రీ ఎక్స్పెన్సెస్ కావచ్చు లేదా రెంట్ కావచ్చు. ఇక తర్వాత ఏం చేస్తాము, అకౌంట్ని క్లోజ్ చేయాలా. గ్రాస్ ప్రాఫిట్, గ్రాస్ లాస్ ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేసాము. దీని ప్రకారంగా రెంట్ వేసుకున్నాము, సన్రీ ఎక్స్పెన్సెస్ వేసుకున్నాము, అకౌంట్ క్లోజ్ చేస్తాం. చేసినప్పుడు ఇక్కడ మన క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది డిపార్ట్మెంట్ ఎక్స్ అండ్ వైకి. ఈ టోటల్లోంచి ఈ రెండు తీసేస్తే 55,200 ప్రాఫిట్ ఎక్స్ డిపార్ట్మెంట్కి వచ్చింది. వై డిపార్ట్మెంట్కి ఏమో 11,300 మైనస్ ఈ రెండు మైనస్ చేస్తే 4,500 నెట్ ప్రాఫిట్ వచ్చింది ఈ రెండు. ఇక వైకి ఇక్కడ ఏం లేదు, మనకు అక్కడ గ్రాస్ ప్రాఫిటే రాలేదు. ఇంకా ఏం చేస్తాం, అందుకని ఈ టోటల్ చేస్తే 19,500. ఇది మొత్తం నెట్ లాస్. నెట్ లాస్ కదా ఇక్కడ వేసుకున్నాం. ఇంతే, ఏం లేదు ఇక్కడ ప్రాబ్లం. మొత్తం గేమ్ అంతా మనకి ఆ ఎక్స్పెన్సెస్ నెట్లో అలొకేట్ చేయాలి. వాడు క్లియర్గా ఇస్తే వెల్ అండ్ గుడ్, లైక్ మనకి పర్చేసెస్ ఇచ్చాడు, సేల్స్ ఇచ్చాడు అండ్ క్లోజింగ్ స్టాక్ క్లియర్గా డిపార్ట్మెంట్ బేస్ ఇచ్చాడు. ఇవ్వలేదు అన్నాడు అనుకోండి, దాన్ని ఎట్లా డివైడ్ చేయాలి. ఈ గేమ్ చేంజ్ ఇది ఒక్కటి కొంచెం మనం అర్థం చేసుకుంటే ప్రాబ్లం చాలా సింపుల్. ఈ ప్రాబ్లం అర్థమైతే మీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఏ ప్రాబ్లం అయినా కొంచెం మెల్లమెల్లగా అర్థం చేసుకుని మెల్లగా ట్రై చేయండి. డిపార్ట్మెంట్ అకౌంట్స్ చాలా ఈజీ. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చేయిస్తాను. దిస్ ఈజ్ ఓన్లీ వన్ ప్రాబ్లం. ఇంకా కొన్ని చేద్దాం, అప్పుడు మీకు ఇంకా క్లారిటీ ఉంటుంది. సరేనా, అర్థమైందా? ఏదో రాస్తుండండి కామెంట్ బాక్స్లో. కొంచెం మీకు అర్థమైంది ఏంది నాకు తెలియదు కదా, తెలీదు, మొహాలా కనపడవు, నోరు తెరవరు. సరేలే, ప్లేలిస్ట్లో ఒకటి చెక్ చేసుకోండి. ఈ వీడియోస్ తప్పకుండా 10 మందికి షేర్ చేయడం మర్చిపోకండి. స్టే కనెక్టెడ్. గుడ్ లక్. స్క్రీన్ షాట్ తీసుకోండి ఇప్పుడు.